రావు గారు ఏం చేసినా వినూత్నంగానే ఉంటుంది. అత్యద్భుతంగా చేశారు ఈరోజు ఫంక్షను. అందులో ఈవేళ జీవన సాఫల్య పురస్కారం తీసుకున్న కోట శ్రీనివాసరావు గారి దగ్గర నుంచి లాస్ట్ వరకు మిత్ర గారి, వంశీ రామరాజు గారు, వీళ్ళందరికీ నాకు అత్యద్భుతమైనటువంటి అనుబంధం ఉందండి. నాకు కోట శ్రీనివాసరావు గారు, బాబు మోహన్ గారు ఎన్ని సినిమాలు చేశారు, చాలా సినిమాలు చేశారు. కవిత గారు అయితే 3 సినిమాలు 4 సినిమాలు కవిత గారు చేశారు. ఇలాగా ప్రతి ఒక్కరితోటి నాకు అనుబంధం ఉంది. భరద్వాజ్ గారిది ఫస్ట్ ఆయన డైరెక్టర్ అవ్వకముందు ఆయన సినిమా ఇద్దరు కిలాడీలని నా చేత ఫస్ట్ టైం యాక్షన్ సినిమా చేయించారండి. ఇద్దరు కిలాడీలని అప్పుడు పోస్టర్ మీద ఇద్దరు కిలాడీలు కింద నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్, దర్శకుడు రేలంగి నరసింహరావు అంటే వీళ్ళిద్దరు కిలాడీలు రా బాబోయ్ అని ఓరండి. తర్వాత పైకి మార్చాం తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, రేలంగి నరసింహరావు అని. అప్పుడు కూడా అదే మీనింగ్ వస్తుంది, ఇద్దరు కిలాడీలు. అటువంటి ఇద్దరు కిలాడీల సినిమా కూడా చేయించారు అత్యద్భుతంగాను. అలాగే అసలు ఒక్కొక్కరి గురించి చెప్పాలంటే చాలా ఉంది, టైం సరిపోదు కూడా. నిజంగా చెప్పాలంటే మనకి ఒక వంశీ రామరాజు గారు, మిత్ర గారు, అదిగో రాజు గారు, డబ్బింగ్ రాజు గారు, ఇక్కడ కూర్చున్న ఆసీనులైన అందరూ వరుసగా అత్యద్భుతంగా నాకు కోఆపరేట్ చేసి సినిమాని ఫినిష్ చేసి నాకు కామెడీ దర్శకుడిగా ముద్ర పడడానికి కారకులైన వాళ్ళలో కోట శ్రీనివాసరావు గారు, బాబు మోహన్ గారు ఉన్నారు. నిజంగా నిజం సార్. ఎన్ని సినిమాలు చేశారు. నేను మీతోటి, మీ ఇద్దరితోటి అత్యద్భుతంగా చేశాను నేను టోటల్గా. ఆయన చెప్తూ ఉంటే ఒక్కోసారి కోట శ్రీనివాసరావు గారి సూక్తులు అత్యద్భుతంగా ఉంటాయండి. ఓ రోజు జోక్గా చెప్తున్నాను, నరసింహరావు గారు ఫోన్ చేశారు. ఏం సార్ నమస్తే, ఫోన్ చేశారు, ఎక్కడున్నారు అన్నాను. బయట ఉన్నాను అన్నాను. మీరు ఆడవాళ్ళు కాదు కదా, మగాళ్ళు కదా, బయట ఉన్నాను అంటారేంటి? అలా అనకూడదు, బయట ఉన్నాను అని ఎప్పుడూ అనకూడదు. నేను అవుట్ సైడ్ పని మీద ఉన్నాను, అవుట్ సైడ్ ఉన్నాను లేదా పని మీద ఉన్నాను అని చెప్పాలి. బయట ఉన్నాను అని మనం షార్ట్ కట్లో చెప్పకూడదు మగవాళ్ళు. ఇలాంటి సూక్తులు ఆయన ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో ఈరోజు ధర్మారావు గారు నా ఆత్మీయులందరినీ కూర్చోబెట్టి సత్కరించి ఇవన్నీ చేశారంటే నిజంగా గ్రేట్. ధర్మారావు గారు మీరు ఏదో మాట్లాడుతున్నారు అక్కడ. నా ఆత్మీయులందరినీ కూర్చోబెట్టి ఇక్కడ సన్మానించారంటే ఈరోజు ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ అండి. నిజంగా కూడా నిజంగా. ఇదిగో మన డాక్టర్ విజయ్ కుమార్ గారు, మరి యాంకర్ గారు, వారు ఈ మధ్యన నాకు బాగా పరిచయం అయిపోయి మేమిద్దరం త్వరలోనే ఒక షార్ట్ ఫిలిం చేయబోతున్నాం. నేను ఆయనకి చేసి పెడతానని చెప్పాను. డైరెక్టర్ ఆయనే, నేను దర్శక పర్యవేక్షణలేగా ఒకటి ఆయన దీని మీద యోగా మీద అనుకున్నాము. అదొకటి ఫిబ్రవరిలోనే ఎప్పుడు చేస్తాం ఉండదండి. ఏది ఏమైనా ఇంతమంది ఆత్మీయుల మధ్యలో అత్యద్భుతమైన సత్కారాలు చేసినటువంటి ధర్మారావు గారికి మరొకసారి అభినందనలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.